ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము వజ్రాసనం వేస్తున్నాం. ఆ వజ్రాసనం అనేది హఠయోగ ప్రదీపికలో లేదు, గేరండ సంహితలో లేదు. అలాగే హఠయోగంలో చాలా వరకు టెస్టులు ఉన్నాయి, హఠమంజరి ఇవన్నీ ఉన్నాయి, అందులో కూడా లేదు. హఠమంజరి అక్కడి నుంచి హఠ ప్రదీపిక ఇవన్నీ కూడాను బంధాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాయి. కొన్ని గేరండ సంహిత అయితే ముద్రా సహిత ప్రాణాయామాలను పరిచయం చేశాయి, ఆసనాలను. ఆయుర్వేదంలో కూడా వజ్రాసనం గురించి ఎవరు చెప్పరు, కానీ యోగాలో వజ్రాసనం వేయించేస్తున్నారు. ఇలా వజ్రాసనం వేయించుకొని కూర్చోబెట్టేసి ప్రేయర్ చేయండి అంటున్నారు. ఇందులో కూర్చుంటే ఆహారం ఒక 1 అవర్లో డైజెషన్ అయిపోతుంది. 5 మినిట్స్ ఇలా కూర్చుంటే 1 అవర్లో డైజెషన్ అయిపోతుంది, ఈక్వల్ టు 1 అవర్ వాకింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు సమంజసం? ఇది తప్పు. కాబట్టే మనకి ఈ యొక్క గేరండ సంహిత హఠయోగ ప్రదీపికలోను మనకు వద్దని చెప్పారు. ఇది పనికి రాదు. ఈ ఆసనం వజ్రాసనం లేకుండా ఇలా వేసుకుంటాం మన ముస్లిం సోదరులు, అలాగే క్రిస్టియన్ సోదరులు. వాళ్ళు ప్రేయర్ చేసేటప్పుడు కావచ్చు, అలాగే ఏదైనా కూర్చుని వర్క్ చేసేవి కూడా వాళ్ళు అట్లే చేస్తారు. ఎక్స్పెషల్లీ పెళ్లి కూతుర్ని కూడా భుజాన వేసుకొని మేనమామ తీసుకొచ్చి బురకలు వేసి కూర్చొని పెళ్లి కూతుర్ని ఈ సిస్టంలోనే కూర్చోబెడతారు. అప్పుడు నికా కట్టిస్తారు. అలాగే 5 టైమ్స్ ప్రేయర్ చేసేటప్పుడు కూడా ఇదే సిస్టంలో కూర్చుంటారు. అలాగే క్రిస్టియన్స్ కూడా ప్రేయర్ చేసేటప్పుడు ఇలాంటి ఆసనంలోనే కూర్చుంటారు. అదే దీనికి రీజన్ ఉంది. మనకు పెద్ద పేగు రైట్ సైడ్ స్టార్ట్ అయ్యి అది ఎడమ వైపు నుంచి కిందికి మల విసర్జనకు ఉంటుంది వే. కాబట్టి దీనికి ఫ్రీ వదలాలి వెళ్ళిపోవడానికి. ఇక్కడ కూర్చుంటే దీని ప్రెషర్ తోటి అది పైకి వస్తుంది మలం. ఆహారం తీసుకునేటప్పుడు కూడా కొంతమంది ఇలా కూర్చుంటారు, ఇలా కూర్చొని ఇలా తింటారు. ఇది హిందూయిజంలో కూడా పూర్వకాలం ఉండేది. ఇప్పుడు అందరూ బాస్పటం వేసుకుని కూర్చుంటున్నారు, అది రాంగ్. అలాగే ముస్లిమ్స్ పురుషులు కూడాను ఇలా కూర్చొని ఈ యొక్క రైట్ లెగ్ ఇలా పెట్టుకొని ఇలా తినడం అలవాటు ఆహారం. దీని ద్వారా ఏమవుతుందంటే క్వాంటిటీ పెరుగుతుంది, ఆహారం తీసుకునే క్వాంటిటీ పెరుగుతుంది. తద్మూలకంగా డైజెషన్ సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది. ఈ యొక్క ఉదరంలో ఊరాల్సిన హార్మోన్స్ అన్నీ కూడా డైజెషన్ చేయడానికి ఎంతో ఉపయోగంగా చేకూరి ఉంటాయి. ఇది మోస్ట్ పవర్ఫుల్ ఈ ఆసనంలో సైన్స్ చాలా దాగి ఉంది. ఈ ఆసనాన్ని ఈ విధంగానే ప్రాక్టీస్ చేయండి. లేదంటే కనీసం జస్ట్ ఇలా కూర్చొనైనా చేయొచ్చు. ఇలా కూర్చొని చేసినా కూడా మీరు భోజనమైన ప్రేయర్స్ ఇలా కూర్చోవాలి. ఆసనాలు వేసేటప్పుడు రిలాక్స్ అయిన హాఫ్ వజ్రాసనం అన్నప్పుడు ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చున్నప్పుడు మనకు ఈ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ధ్యానం చేస్తామో, ఏదైతే ప్రాణాయామం చేస్తామో, ఏదైతే ఆసనం చేస్తామో ప్రాణాయామంతో అది బాడీ అంతా స్ప్రెడ్ అవ్వాలి. వజ్రాసనంలో కూర్చున్నప్పుడు మూలాధార చక్రం నుండి కాళ్ళ మీద వెయిట్ అంతా పెట్టినప్పుడు అది జరగదు. కింద భాగానికి అందరికీ కాస్మిక్ ఎనర్జీ స్ప్రెడ్ అవ్వదు. అది కాకపోగా మోకాళ్ళ నొప్పులు బాగా వస్తాయి. ఎందుకంటే మనము బాడీ మొత్తాన్ని మోకాళ్ళ పైన తీసుకొని వచ్చి ఈ మోకాళ్ళ పైన పెట్టినప్పుడు మోకాలు ఇలా బెండ్ అవుతుంది, మరలా రిలీజ్ అయినప్పుడు ఇలా అవుతుంది. ఈ మూమెంట్లో నరాలన్నీ కంప్రెస్ అయ్యి మోకాళ్ళ నొప్పులు చాలా త్వరగా వస్తాయి. అందుకనే హఠయోగ ప్రదీపికలు కానీ, గేరండ సంహితలో కానీ, పతంజలి యోగ సూత్రాలలో కానీ ఎక్కడా దీనికి నామరూపాలు లేవు. దయచేసి ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి. ఈ ఆసనాన్ని మీరు ప్రాసెస్లోకి తీసుకురండి. ఆహారం తిన్న తర్వాత మీరు చక్కగా ఈ యొక్క ఆసనంలో కూర్చున్నారనుకోండి. మన ముస్లిం క్రిస్టియన్స్ సోదరులు ఇలా చేసేటప్పుడు ఎందుకంటే పరమార్థం కాస్మిక్ ఎనర్జీ మొత్తం
కాళ్ళ దగ్గర నుంచి నడుము దగ్గర నుంచి పాదాల వరకు వేళ్ళ వరకు వెళ్తుందని పరమార్థం. గమనించి ఆచరించి ముందుకు తీసుకెళ్ళగలని స్వస్తి.